కర్నూలులో ఘనంగా కుర్ని నీసే సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ సమీపంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో కర్నూలు నగర కుర్ని నీసే సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. జోహరాపురం, కల్లూరు, ముజఫర్ నగర్, వడ్డీగేరి తదితర కుర్ని దైవాచార సంఘాల ఉమ్మడి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కుర్ని కుల పెద్దల సమక్షంలో జరిగిన ఈ ఉత్సవంలో నూతనంగా ఎన్నికైన 46 మంది కమిటీ సభ్యులు దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గ ప్రధాన ప్రతినిధులు నగర అధ్యక్షుడు శ్రీ కామార్తి మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి శ్రీ కనికే సత్యనారాయణ, కోశాధికారి శ్రీ మాదిగుండు రామాంజనేయులు, కుల బాంధవుల ఐక్యతే ధ్యేయం అధ్యక్ష కార్యదర్శులు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు కామార్తి మల్లికార్జున మరియు ప్రధాన కార్యదర్శి కనికే సత్యనారాయణ మాట్లాడుతూ తమకు అప్పగించిన ఈ పదవులను కేవలం హోదాగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తున్నామని తెలిపారు. సంఘం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతామని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తామని మన కుల బంధువులందరినీ సమన్వయము చేసుకొని న్యాయము చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై జై కుర్ని. జిల్లా కమిటీలో కూడా మీకు చోటు కల్పించాలనే ఉద్దేశంతోనే మీ పెద్దలందరినీ మేము గౌరవించామంటే తప్ప మిమ్మల్ని ఏది చిన్న చూపుగా చూడాలని లేదు. దయచేసి మీరు శాంతం కావాలి. తర్వాత తీసుకుంటారా? వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మా నగర కార్యదర్శి గారు మాట్లాడతారు. నా పేరు నేను ఈరోజు కర్నూలు కుల నగర ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం అయినది. నా పేరు కామార్తి మల్లికార్జున, జోహరాపురం. ఈరోజు ఈరోజు కుర్ని బంధువులందరూ కలిసి ఏకదాటిగా కర్నూలు నగర సంక్షేమ సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సంక్షేమ సంఘంలో నగర అధ్యక్షులుగా కామార్తి మల్లికార్జునను, నన్ను వచ్చేసి కనికే సత్యనారాయణ, నేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడినాము. మేము ఇది హోదాగా కాకుండా బాధ్యతతో స్వీకరించి కుర్ని నగరంలో ఉన్నటువంటి కుర్ని బంధువులందరినీ కూడా కుల సమీకరణ చేసి కులగణన చేసుకొని రేపు మాకు వచ్చేటువంటి పథకాలు కానీ మా సంఘానికి కుర్ని కులస్తులకు ఏవైతే వర్తింపజేస్తారో అవన్నీ కూడా మేము రాజకీయం ద్వారా కాకుండా మా కుర్ని సంక్షేమ సంఘం ద్వారా నెరవేర్చుకుంటామని, అందరం కూడా ఏకదాటిగా ఉంటామని ఒక మాటగా మేమందరం కూడా సంఘంలో సంఘటితంగా ఉండి రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా ఒక మాట పైన ఉంటామని కోరుకుంటున్నాం. జై కుర్ని, జై జై కుర్ని. కొత్తగా ఏర్పాటైన సందర్భంగా అధ్యక్షుల వారిగా కామార్తి మల్లికార్జున గారు, అలాగే కార్యదర్శిగా సత్యనారాయణ గారు, కోశాధికారిగా నేను ఎన్నుకోవడం జరిగింది. నా పేరు మాదిగుండు రామాంజనేయులు. ఈ సంఘానికి మా సహచరుల ప్రయత్నం చేసి అందరికీ మంచి చేయాలని మా అభిలాషతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరికీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు తగినంత సహాయం చేస్తాం మా కులస్తులు కానీ ఈ సభాముఖంగా తెలియజేస్తాం. నన్ను ఈరోజు గౌరవ అధ్యక్షులుగా నన్ను నూతన నగర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకందరూ నా ధన్యవాదాలు. అలాగే నేను మా నగర కమిటీ కానీ మా కుర్ని సంఘాలకు కానీ మా కుర్ని కులస్తులకు కానీ చేనేత వర్గాలకు కానీ అందరికీ సమన్వయం చేస్తామని, అలాగే కర్నూలు మన జిల్లా నందు అన్ని నలుమూలల నుంచి, అన్ని వార్డుల నుంచి, అన్ని వీధుల నుంచి అందరికీ పెంచాలనుకోండి. ప్రతి ఒక్క విషయంలో మేము ప్రభుత్వ దృష్టి తీసుకుని మన కర్నూలు మినిస్టర్ గారైన టీజీ భరత్ గారి దృష్టి తీసుకుని అందరికీ కావాల్సిన పెన్షన్లన్నీ అందజేస్తామని నేను ప్రముఖంగా తెలియజేస్తున్నాను. జై కుర్ని. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని మాట్లాడమని చెప్పి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇక్కడ ఈ మీటింగ్కి వచ్చిన కుల పెద్దలకి అందరికీ మెయిన్గా ఈ నగర సంక్షేమ సంఘం అనేది నూతనంగా ఇప్పుడు ఆవిర్భవించడం జరిగింది. దీనికి సంబంధించి మా ప్రెసిడెంట్ గారు కామార్తి మల్లికార్జున గారు, తర్వాత కన్నీ సత్యనారాయణ గారు, తర్వాత రామానంద గారు, ఇట్లా మన తారనాథ్ గారు, మల్లికార్జున గారు, వీళ్ళంతా ఇట్లా నేను ఈ నగర సంఘంలో ఉపాధ్యక్షుడిగా నేను ఎన్నుకోబడడం జరిగింది. దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి. ఈ సంక్షేమ సంఘము చాలా ముందుకు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కంకణం కట్టుకొని మేము చాలా ప్రయత్నంగా గట్టిగా ఉన్నాము. దీనికి ఇలాగే అందరూ తోడ్పాటు చేయాలని, ఇందులో భాగంగా నా స్వయంగా కూడా ఏమైనా ఉంటే కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని పర్సనల్ కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై